జిల్లావానికి స్వాగతం. నేను లక్ష్మి. ముందుగా హెడ్లైన్స్. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతు ప్రకటించిన రఘువీరారెడ్డి. రాజమండ్రిలో విపక్షాలు, కాకినాడలో అఖిలపక్షం సంఘీభావం. పుష్కర పనులు నిర్ణీత సమయానికి పూర్తవుతాయన్న మున్సిపల్ మంత్రి. రాజమండ్రిలో అధికారులతో ప్రగతిని సమీక్షించిన నారాయణ. కిర్లంపూడిలో అధికార విపక్ష నేతల అధికార కార్యక్రమం. పెన్షన్లు పంపిణీ చేసిన నరసింహం, నెహ్రూ. 6వ రోజు కొనసాగిన ఆర్టీసీ సమ్మె. రైల్వే స్టేషన్లకు ఎగబడ్డ ప్రయాణికులు. ఉద్యోగులకు 43% ఫిట్మెంట్ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు వర్తింపు చేయడంలో ఎందుకు వెనుకాడుతోందని పీసీసీ ప్రశ్నించింది. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సంపూర్ణ మద్దతు ప్రకటించిన పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, ప్రభుత్వం అటు కార్మికులు ఇటు ప్రజలను బ్లాక్మెయిల్ చేస్తోందని మాజీ చీఫ్ బొత్స సత్యనారాయణ, కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి, వట్టి వసంత్ కుమార్లతో కలిసి ఆరోపించారు. రోడ్డు రవాణా సంస్థను నిర్వీర్యం చేసేందుకే ప్రభుత్వం సమ్మెను సాగదీస్తోందని రఘువీరారెడ్డి ఆరోపించారు. రెండవది, మన ఆంధ్రప్రదేశ్కు స్పెషల్ స్టేటస్కు సంబంధించి ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలు. ఆర్టీసీ సిబ్బంది చేపట్టినటువంటి సమ్మెకు మా సంపూర్ణమైనటువంటి మద్దతు ప్రకటిస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున. వాళ్ళు అడుగుతుంది 43% ఫిట్మెంట్. మిగిలిన ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా ఇచ్చినప్పుడు వీళ్ళకు కూడా ఇవ్వడం న్యాయము భావ్యము ఇవ్వాలి. ప్రభుత్వం వారి న్యాయమైనటువంటి కోరికలను మన్నించకుండా వాళ్ళు బ్లాక్మెయిల్ చేసేటువంటి రీతిలో ప్రజలను అటు ఉద్యోగస్తులను కూడా ఆర్టీసీలో పనిచేసే ఎంప్లాయీస్ను బ్లాక్మెయిల్ చేసే రీతిలో వ్యవహరిస్తూ ఉంది. అది తప్పు. మీకు 43% ఇవ్వాలంటే ఆస్తులు అమ్మాలి. మీకు 43% ఇవ్వాలంటే 15% ఛార్జీలు పెంచాలి. నష్టాలతో ఉంది. మీరు స్ట్రైక్ కాల్ ఆఫ్ చేయకపోతే నిరుద్యోగుల్ని తీసుకొచ్చి 500 రోజుకు 1000 రూపాయలు తీసుకొచ్చి వాళ్ళు ఉద్యోగాలు కల్పిస్తాం. ఇట్స్ నథింగ్ బట్ బ్లాక్మెయిల్. ఒక ప్రభుత్వం చేయాల్సినటువంటిది కాదు. ఇది అమాంతంగా రాత్రికి రాత్రే వాళ్ళు స్ట్రైక్లోకి వెళ్ళింది కూడా కాదు. 6 మాసాలుగా
6 మాసాలుగా వాళ్ళు అడుగుతా ఉన్నారు. పుష్కర యాత్రికులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా పగడ్బందీ ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం పుష్కర్ పనులను వేగవంతం చేసింది. ఎప్పటికప్పుడు మంత్రులు పర్యవేక్షణ చేస్తూ ఏమైనా లోటుపాట్లు ఉంటే సూచనలు ఇస్తూ ప్రతిష్టాత్మకంగా పనులుండాలని ఆదేశిస్తున్నారు. ఇందులో భాగంగా మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ రాజమండ్రి నగరంలో పర్యటించి పుష్కర్ పనులను పరిశీలించారు. అనంతరం అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించిన మంత్రి నిర్దేశించిన గడువు గల పనులు పూర్తి చేయాలన్నారు. ప్రాబ్లం అవుతుందని చెప్పేసి ఇక్కడ డైవర్షన్ లైన్ ప్రపోజ్ చేయమన్నారు. ఈ స్టెచ్ ఒకటే సార్, ఇక్కడ 7 పైప్ లైన్ మనం ఆ లైన్ ఈ అలైన్మెంట్ చాలింది మట్టి కదా సార్ ఇలా రావచ్చు సార్. ఒక్కటే డిసాటిస్ఫాక్షన్ ఫ్రంట్ ఫ్రంట్ అంటిస్తారా కింద పెయింట్ చేస్తారు. 1200 మీటర్ల లెంత్ ఉండే పుష్కర్ ఘాట్లు బహుశా ఆల్మోస్ట్ ఇండియాలో ఇవే పెద్దవి, ఇంతవరకు ఎక్కడా లేదు. ఎందుకంటే సీఎం గారు దీన్ని ప్రెస్టేజ్గా తీసుకొని వన్ ఆఫ్ ది బెస్ట్గా చాలా బెస్ట్ అంటే ఇక్కడ పుష్కరాలకు వచ్చే ఏ భక్తుడు కూడా ఇబ్బంది పడకూడదు. May 20th కొన్ని, May 25th కొన్ని, May 30th కొన్ని వర్క్స్ మాత్రం June 15 దాకా పెట్టుకున్నారు. ఓవర్ ఘాట్ ఒకటి June 15th అవుతుంది. ఆర్ఎండ్బి వాళ్ళు రోడ్ లైటింగ్ కానీ, ఈ మున్సిపాలిటీ వాళ్ళు ఈ డ్రైనేజ్ కానీ ఈ వర్క్స్ స్టార్ట్ అయ్యి జరుగుతూ ఉన్నాయి. అవి కూడా దాదాపు నేను అనుకోవటం జూన్ ఎండింగ్కి పూర్తిగా అవుతుంది అనుకుంటాను. రాజమండ్రిలో డ్రైన్స్ బాగానే ఉన్నాయి, డ్రైన్స్ లేకుండా లేదు. డ్రైన్స్ కెనాల్స్ బాగానే ఉన్నాయి, డెప్త్ ఉన్నాయి. ఎందుకంటే నేను 110 మున్సిపాలిటీస్లో, నగర పంచాయతీలో, కార్పొరేషన్లో చూశాను. కంపారిటివ్ రాజమండ్రిలోనే బాగున్నాయి, కానీ మెయింటెనెన్స్ చాలా బ్యాడ్. 10 రోజుల్లో ఒక వార్ ఫుటింగ్గా ఇది ఒక డ్రైవ్గా మా స్వచ్ఛాంధ్ర ఎండి గారు కూడా వచ్చారు. స్వచ్ఛాంధ్రలో ఇది మొదటి భాగం. ఇప్పుడు ఉన్న డెబ్రిసిస్ అన్నిటి కూడా 10 రోజుల్లో తొలగించాలని అధికారులకు ఆదేశించాను. ఉన్న వాటిలన్నిటి సిటీలో తొలగించేస్తారు. ఫర్దర్గా దానికి ఒక సిస్టమ్ కూడా డెవలప్ చేయమన్నాను. చాలా చక్కగా వీక్ వైజ్ వాళ్ళ యొక్క వర్క్స్ అంతా వీక్ వైజ్ షెడ్యూల్ అడిగాం చేసి ఖచ్చితంగా ఈ పుష్కరాలని ప్రెస్టేజ్గా తీసుకొని చేస్తున్నాం. మరోవైపు మంత్రి నారాయణ వాల్ పెయింట్ వేశారు. రాజమండ్రి రైసింగ్ పేరుతో నగర సుందరీకరణకు ముందుకొచ్చిన యువకులతో చేతులు కలిపిన నారాయణ కాలేజ్ గోడకు నిచ్చెనకి పెయింట్ వేశారు. యువజనుల దృక్పథాన్ని ఆయన అభినందించారు. రాజకీయ దాయాదులు ఒకే వేదికపై ప్రత్యక్షమయ్యారు. జగ్గంపేటను ఏలిన నేతలు వీరిద్దరు. అప్పుడు ఇప్పుడు వేర్వేరు పార్టీలే. అయితే ఈసారి ఒకరు ఎంపీ, మరొకరు ఎమ్మెల్యే స్థానాల్లో ఉన్నారు. వారే తోట నరసింహం, జ్యోతుల నెహ్రూ. అధికార పార్టీకి చెందిన నరసింహం, వైకాపాకు చెందిన జ్యోతుల నెహ్రూ కిర్లంపూడి అధికారిక కార్యక్రమాల్లో ఒకే వేదికపై నిలిచారు. ఇంకేముంది, ఇరు పార్టీ కార్యకర్తలు తమ నాయకులకు ఘన స్వాగతం పలికారు. అనంతరం నేతలిద్దరూ పెన్షన్లు పంపిణీ చేశారు. అడిగినప్పుడు ఈ రకంగా చెప్పడం జరుగుతుంది. అంటే వారికి ఏ రకంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆ యొక్క 1000 రూపాయల పెన్షన్ వల్ల నెల అయ్యేటప్పటికి 300-200 మనం ఉంచుకుంటున్నామంటే కుటుంబ అవసరాలకి. ఈరోజు గతంలో మన కొడుకు చుట్టూ తిరగవలసి వచ్చింది, టీ తాగడానికి డబ్బు అడగవలసి వచ్చింది. 10 రూపాయలు ఎవరు, 5 రూపాయలు ఎవరు, వాడు ఇస్తే ఇచ్చేవాడు, లేకపోతే లేదు. కానీ ఈరోజు మీరు తీసుకున్న 1000 రూపాయల వల్ల మీ కొడుకు మీ దగ్గరకు వచ్చి నాన్న 100 రూపాయలు 200 ఇచ్చే అడిగే పరిస్థితి ఈరోజు ప్రభుత్వం కల్పించినటువంటి ఈ అవకాశంలో మీకు రావడం జరిగింది. మీ దగ్గరికే మీ కొడుకు కానీ లేకపోతే మీ కోళ్ళ కానీ వచ్చి మాకు మామగారు 200 ఇవ్వండి, 300 ఇవ్వండి, కాయగూరలు తేవాలి, మాంసం కొనాలని అడుగుతారు. మీరు 5 రూపాయలు బట్టి ఇచ్చేవారు కదా గతంలో. వారు తిరిగి మీ దగ్గరికి వస్తున్నారంటే ప్రభుత్వం మీకు ఒక గొప్ప అవకాశాన్ని కల్పించడం మూలంగా ఒక చక్కటి నమ్మకంతో కూడుకున్నటువంటి విధానం వల్ల ఈరోజు ఈ పెన్షన్ విధానం. మరి ఈరోజు మన కిర్లంపూడి మండలం తీసుకుంటే గతంలో పెన్షన్లు చాలాగా ఉండేవారు. చాలామంది అర్హులు ఉండేవారు, కానీ పెన్షన్ వచ్చేది కాదు. ముసలివాళ్ళ పాపం 70 ఏళ్ళు 80 ఏళ్ళు ఉండేవి, పెన్షన్ వచ్చేది కాదు. లేదా కాళ్ళు చేతులు ఉండేవి కాదు, పెన్షన్ వచ్చేది కాదు. భర్త పోయి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయ్యేది, పెన్షన్ వచ్చేది కాదు. అటువంటి వారిని గుర్తించి గత కొన్ని సంవత్సరాలుగా అర్హులుగా గుర్తించి పెన్షన్ ఇవ్వడం జరిగింది. దీన్ని 1000 రూపాయలు చేసి కనీసం ఇవాళ కష్టపడితేనే కానీ
వాళ్ళ జీవన సరళ సాగనటువంటి చిన్న కుటుంబాల్లో వాళ్ళ మీద ఈ వయోవృద్ధుల బరువు పడకూడదు అనేటటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని తీసుకుని ఇవ్వడం జరుగుతుంది. మేము సమైక్యంగా మంచి చేయాలి జనానికి అనుకున్నప్పుడు మీరు ఇక్కడ ఉన్నటువంటి నాయకులుగా మీరంతా కలిసి రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి ఆ రకంగా సహకరించాలి. ఇంకా మిగిలినటువంటి పెన్షన్లు ఏవైతే ఉన్నాయో రమారమి 1800 వరకు కూడా మనం కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది గతంతో పోల్చుకుంటే. ఈ కెర్లంపూడి మండలంలో ఇవాళ 800 పెన్షన్లు మనం తిరిగి సాధించుకున్నాం. మిగిలినటువంటి పెన్షన్లు కూడా మనం నాకు తెలిసిన అందులో సుమారు ఇంకొక 700-800 వరకు కూడా అర్హులు ఉంటారు. ఆ అర్హులు కూడా పెన్షన్లు తిరిగి తెచ్చుకోవడానికి మరి బాధ్యత ఉన్నటువంటి వ్యక్తులుగా పార్లమెంట్ సభ్యులు కానీ నేను కానీ ప్రయత్నం చేస్తాం. దానికి మండల స్థాయిలో ఉన్నటువంటి మండలాధ్యక్షులు, జడ్పీటీసీలు, గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు, ఇవాళ ప్రభుత్వం నిర్ణయించినటువంటి గ్రామ కమిటీ సభ్యులు, గ్రామాభ్యుదయ కమిటీ అని చెప్పేసి ఉంటున్నాయి. ఆ కమిటీ సభ్యులు కూడా కలిసి వచ్చి రాజకీయాలకు అతీతంగా దీన్ని ఎంపిక చెయ్యాలి అని చెప్పి ఒక శాసనసభ్యుడిగా బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నా. రాష్ట్ర విభజన తర్వాత అవశేషాంధ్రప్రదేశ్లో 10 ఏళ్ల పాటు ప్రత్యేక హోదా ఉండాలని పార్లమెంటులో కుండబద్దలు కొట్టిన బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత హోదా అంశం చట్టంలో లేదనడం సమస్యను పక్కదారి పట్టించేందుకేనని పీసీసీ మాజీ చీఫ్ బొత్స సత్యనారాయణ ఎద్దేవా చేశారు. ఆనాడు అంతా నా వల్లే జరిగిందని చెప్పుకున్న వెంకయ్యనాయుడు చేతిలో ఇప్పుడు కేంద్రంలో కీలక బాధ్యతలు ఉన్నందున ఆంధ్రప్రదేశ్కు తగిన న్యాయం చేసి తన చిత్తశుద్ధి నిరూపించుకోవాలని విశాఖలో సత్యబాబు అన్నారు. ఈ 10 నెలల కాలంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత లేదు గత సందర్భంలో మీరు వచ్చి దేశంలో కేబినెట్ మంత్రిగా మీరు కేంద్రంలో ఉన్నప్పుడు ఈ ఆంధ్ర రాష్ట్రానికి నేను ఈ కార్యక్రమాన్ని చేశాను ఈ రాష్ట్రానికి అని చెప్పి పని ధైర్యంగా గుండె మీద చేసుకో కార్యక్రమాన్ని చెప్పమని కోరుతున్నాను. చట్టంలో ఇచ్చిన సమస్యలే మీరు చేయలేదు. 5 సంవత్సరాలు ఇస్తే 10 సంవత్సరాలు కావాలని చెప్పని గొప్పగా చెప్పుకొని టీవీలంటూ చూపెట్టుకొని లేకపోతే పత్రికల్లో పేపర్లో ఎంచుకొని మరి పాంప్లెట్లు వేసుకొని మీరు ఇవాళ వచ్చి చట్టంలో లేదు చట్టంలో పెట్టలేదు అని చెప్పి మీరు అంటున్నారు. ఏం చట్టం చేయాలనే విషయం మీకు తెలుసుంటే అవాళ పార్లమెంట్లో మీరు ఎందుకు అడగలేదు చట్టం చేయాలని చెప్పని? ఎందుకు చట్టంలో ఈ అంశాన్ని పొందుపరచలేదని ఎక్కడైనా ఒక మాట మాత్రమే వాళ్ళు అన్నారా? వాళ్ళు అనకుండా ఈరోజు మాట్లాడుతున్నారు. ఇవాళ దీన్ని పూర్తిగా కూడా మేము తీవ్రంగా దీన్ని ఆక్షేపిస్తున్నాం. ఆ కార్యక్రమాన్ని మీ బాధ్యత మీ భుజం మీద వేసుకొని నిజంగా ఆంధ్రప్రదేశ్లో చిత్తశుద్ధి ఉంటే ఈ రాష్ట్రంలో పుట్టిన వ్యక్తి అయితే మీరైతే ఈ కార్యక్రమాన్ని చేయండి. అప్పుడు మేమందరం కూడా అవును మా వెంకయ్య నాయుడు గారు మంచి పని చేశారు, ఈయన ఈ రాష్ట్రానికి మంచి చేశారని చెప్పి చిరస్థాయిగా మీ పేరు చెప్పుకుంటాం. అంతేగాని కళ్ళబల్లి మాట చెప్పి మరి అందరికీ కూడా మీ వాక్చాతుర్యంతో చెవుల్లో క్యాబేజ్ పెట్టుకునే పరిస్థితిని మాత్రం వెంకయ్యనాయుడు గారు చేసి ఏదో ఆహా అనుకుని చేయడం మాత్రం భావ్యం కాదని వెంకయ్యనాయుడు గారిని మీ ద్వారా ఇవాళ అడుగుతున్నాం. ఇదే కార్యక్రమం జరిగితే ఏదైతే మీరు అంటున్నారు ఈ రాష్ట్రానికి రావట్లేదని ఈ ప్రజలే రాష్ట్రానికి రాకుండా మిమ్మల్ని చేస్తారనే విషయంలో ఎవరికి ఏ విధమైన సందేహం లేదనే విషయాన్ని కూడా మనం చేస్తున్నాం. ఈ సందర్భంగా కూడా డిమాండ్లపై మెట్టు దిగిన కార్మికులు 6 రోజులుగా చేస్తున్న సమ్మెతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రత్యామ్నాయ సిబ్బందితో కొన్ని రూట్లలో బస్సులు రోడ్డెక్కినా ప్రయాణికుల రద్దీకి తగ్గట్టుగా బస్సులు నడవడం లేదు. ఒకవైపు సెలవులు, మరోవైపు పెళ్లిళ్ల సీజన్ కావడంతో ప్రయాణికుల రద్దీ బాగా పెరిగింది. గమ్యస్థానాలకు చేరుకునేందుకు ప్రజలు రైళ్ల వైపు పరుగులు పెడుతున్నారు. అదనపు బోగీలు వేసినా ప్రయాణికుల తాకిడి ఎక్కువగానే ఉంది.
కార్మికుల సమ్మెకు విపక్షాలు మద్దతు ప్రకటించాయి. రాజమండ్రి డిపోలో డిమాండ్ల సాధనకు ఆందోళన చేస్తున్న కార్మికులకు కాంగ్రెస్, వైసీపీతో పాటు న్యాయవాద జేఏసీ సంఘీభావం తెలిపింది. డీసీసీ అధ్యక్షుడు కందుల దుర్గేష్, వైసీపీ నేత ఆదిరెడ్డి అప్పారావు ఆర్టీసీ కార్మిక సంఘాలకు సంఘీభావం తెలిపారు. కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం ఘోరంగా విఫలమైందని వారు ఆరోపించారు. వీరికి తమ పార్టీ మద్దతు ఉంటుందని చెప్పారు. ఇంకా నష్టం చేస్తున్నారు. కార్మికుల న్యాయమైన సమస్యలు పరిష్కరించేంత వరకు ఆర్టీసీ కార్మికుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి. స్పందించకపోవడం ప్రభుత్వం చాలా దారుణమైనటువంటి విషయం ఇదని ఆయన కూడా స్పందించి ఆయన యొక్క మద్దతు కూడా ప్రకటించడం అన్నది మేము చాలా ఆనందిస్తున్నాం. ఇందులో ఒక విషయం ఏంటంటే ఆర్టీసీ కార్మికులు తమ న్యాయమైనటువంటి డిమాండ్లన్నింటినీ కూడా 4-5 నెలల నుంచి మొరపెట్టుకుంటున్నారు. మా డిమాండ్లు ఇవి, మా డిమాండ్లు నెరవేర్చండి అని చెబుతూ ఈ వేళ మీరు ప్రభుత్వ ఉద్యోగాలకు ఇచ్చే వేతనాలు వేరు, మీ వేతనాలు వేరని చెప్పడం చాలా దురదృష్టకరమైనది. మీ యొక్క మోసపూరిత విధానాలు బయటపడుతున్నాయన్నది మరొకసారి చెప్పక తప్పదు. రోజు రావడం ఇటువంటివి ఒక బాధ్యతాయుతమైనటువంటి సర్వీస్ చేస్తున్నటువంటి మీ విషయంలో ఈ విధంగా బాధ్యతారహితంగా ప్రవర్తించడం అన్నది చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితి. అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. ఒక సమస్య ఉత్పన్నమైనప్పుడు ఇంతకుముందు మిత్రులు చెప్పారు, ఇది ప్రజలకు సంబంధించినటువంటి ఒక సంస్థ, ప్రజల శ్రేయస్సు కోసం నడిపేటువంటి సంస్థ. ఈ సంస్థను ప్రజల కోసం నడిపేటువంటి కార్మికులు ఒక సమస్య ఉత్పన్నమైంది, దీన్ని పరిష్కరించండి అనేటువంటి మాట 35 రోజుల క్రితం మీకు సమ్మె రూపంలో నోటీసు రూపంలో ఇస్తే దానికి స్పందించకుండా, దానికి అవసరమైనటువంటి కార్యాచరణ ఏమి కూడా ఏర్పరచుకోకుండా మీరు సమ్మెలోకి వెళ్లే ముందు రోజునే దీని మీద ముందుకొచ్చి మాట్లాడడం అనేది ఎంతవరకు వాళ్ళకి చిత్తశుద్ధి ఉందో మనకు అర్థమవుతుంది. ఇటు డిమాండ్లను పరిష్కరించేంత వరకు సమ్మె విరమించే ప్రసక్తి లేదంటున్న ఆర్టీసీ కార్మికులు జిల్లా కేంద్రంలో నిరసనలను వ్యక్తం చేస్తున్నారు. తమను కవ్వించేందుకే ప్రత్యామ్నాయ సిబ్బందితో బస్సులను రోడ్డెక్కించినంత మాత్రాన విధులకు హాజరు కాబోమని తేల్చి చెప్పిన కార్మిక సంఘాలు కాకినాడలో అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించారు. మరి ఎండీ గారు 26,000 ఇచ్చేస్తున్నారు, 30,000 ఇచ్చేస్తున్నారు చెప్తున్నారు. నా జీతం డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప కాకినాడ రూరల్ మండలంలో పర్యటించారు. జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి పిల్లి సత్యనారాయణ కరప మండలం కంగోడు గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎమ్మెల్యే అనంతలక్ష్మితో కలిసి హాజరైన చినరాజప్ప ఇక్కడ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే నేను మొన్న క్యాబినెట్ లో కూడా చెప్పాను, ఇవాళ రైతులందరూ ఉన్నారు, ఇవాళ కాయగూరలు పండే అవకాశాలు ఉన్నాయి, మాకు ఇత్తనాలు 50% ఎప్పుడు ఇత్తనాలు ఇవ్వండి, రైతులందరూ కూడా మరి కాయగూరలన్నీ కూడా పంచుకునే అవకాశం ఉంది కనుక దాన్ని కూడా మనం చెప్పి 50% ఇత్తనాలు మనకి కాయగూరలు ఇవ్వడానికి కూడా ఇస్తారని చెప్పి అలాగే కంది ఉంది. ఇవాళ రాష్ట్రంలో నిత్యావసర ధరలో ఇచ్చినోడికి కంది ఉత్పత్తి తగ్గిపోయింది, దాన్ని కూడా పెంచవలసిన అవసరం ఉంది. దాన్ని కూడా మేము ఇత్తనాలు కూడా ఇచ్చి గట్ల మీద పెంచుకోవడానికి అవకాశం కల్పిస్తున్నామని చెప్పి అందరూ కూడా తెలియజేస్తున్నాం. ఇవాళ దాని మీద వ్యవసాయానికి ప్రాధాన్యత ఉంటుంది. అదే కాకుండా గ్రామాలు తీసుకుంటే ఇవాళ మాది గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసం ఇవాళ ప్రతి గ్రామాన్ని కూడా మంచి గ్రామంగా తీర్చిదిద్దడం కోసం మరుగుదొడ్ల నిర్మాణ కార్యక్రమం పెద్ద ఎత్తున చేపట్టాం. ఇవాళ 20,000 మరుగుదొడ్డి 15,000 ఇచ్చి 10 ఒక్కరు కూడా పట్టుకోవాలని చెప్పి పెద్ద ఎత్తున కార్యక్రమం ప్రారంభించాం. ఇలా గ్రామాన్ని కూడా శుభ్రంగా ఉంచుకోవాలి, మన పిల్లలందరూ కూడా బాగా చదివించుకోవాలి, సామాజిక దృక్పథం ఇదంతా కూడా
మరుగుదొడ్డి అంటే ఆరోగ్యం బాగుంటుంది కనుక మరుగుదొడ్డి తప్పనిసరిగా నీట్గా ఉండాలని దీంతో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత నారా చంద్రబాబు గారి నాయకత్వంలో పెద్దలు పూజ్యులు గౌరవనీయులు నిమ్మకాయల చినరాజప్ప గారు రాష్ట్ర హోంశాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ గ్రామం మొట్టమొదటిసారిగా వచ్చినందుకు ప్రత్యేకమైన అభినందనలు గ్రామం తరఫున నుంచి తెలియజేస్తా ఉన్నా. మరి ముఖ్యంగా ఈ రోజున ఈ గ్రామంలో 45 లక్షల రూపాయలతో ఎంఆర్ఆర్ గ్రాంట్ కింద రాజవమంగి మండలంలో నీరు చెట్టు కార్యక్రమం జరుగుతోంది. జిడ్డంగిలో జరిగిన కార్యక్రమంలో ఎంపీడీఓ వీరన్న, తహసీల్దార్ మహమ్మద్ వల్లి తదితరులు హాజరై ప్రతి ఒక్కరూ భూగర్భ జలాలను పరిరక్షించాలన్నారు. అదే చెట్టుకు సంబంధించి వచ్చే జూన్లో మనకి రైతువారి పొలాల్లో మొక్కలు వేసుకోవడానికి సుమారుగా మన పంచాయతీలో ఒక 6-7 వాళ్ళు మన పంచాయతీకి దరఖాస్తు చేసుకోవచ్చు. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతు ప్రకటించిన రఘువీరారెడ్డి, రాజమండ్రిలో విపక్షాలు, కాకినాడలో అఖిలపక్షం సంఘీభావం. పుష్కర పనులు నిర్ణీత సమయానికి పూర్తవుతాయన్న మున్సిపల్ మంత్రి, రాజమండ్రిలో అధికారులతో ప్రగతిని సమీక్షించిన నారాయణ. కిర్లంపూడిలో అధికార విపక్ష నేతల అధికార కార్యక్రమం, పెన్షన్లు పంపిణీ చేసిన నరసింహం, నెహ్రూ. 6వ రోజు కొనసాగిన ఆర్టీసీ సమ్మె, రైల్వే స్టేషన్లకు ఎగబడ్డ ప్రయాణికులు. న్యూస్ ఇంతటితో సమాప్తం. మరిన్ని తాజా వార్తల సమాహారంతో తదుపరి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.